హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు నానిగాడి ముచ్చట్లు. సో ఛానల్కి ఎవరైతే కొత్తగా వచ్చారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోవాలి. అండ్ మీ లైక్, మీ షేర్, మీ సపోర్ట్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇన్ని రోజులు ఏమైంది, ఇన్ని రోజులు వీడియోస్ ఎందుకు రాలే, మళ్ళీ ఇప్పుడు ఎందుకు స్టార్ట్ చేసిన అనే దానికి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా రీజన్స్ ఉన్నాయి కూడా. సో మళ్ళీ ఒకసారి అడుగుతున్నా, ఎవరైతే ఛానల్ని కొత్తగా వచ్చారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకుని నాకు అది ఒక మంచి మోటివేషన్ లెక్క ఉంటుంది. సో ఇన్ని సంవత్సరాలు, ఇన్ని నెలలు మన ఛానల్లో వీడియోస్ ఎందుకు రాలేదు అంటే, సో మనం కొన్ని సిచ్యువేషన్స్ ఫేస్ చేయాలంటే కొన్నింటికి దూరం ఉండాలి. సో 2024లో అయిపోయినాక సింగరేణి అప్రెంటిస్ నేను బీటెక్ వెళ్తా అని చెప్పా కదా, లాస్ట్ వీడియో బీటెక్ వెళ్తా అని చెప్పా. బీటెక్ కాలేజ్ కూడా వెళ్ళా, బట్ కాకపోతే కొన్ని కారణాల వల్ల నేను బీటెక్ అయితే డిస్కంటిన్యూ అవ్వడం జరిగింది. సో డిస్కంటిన్యూ అవ్వడం జరిగిన తర్వాత నేను కొంచెం స్ట్రగుల్లోకి వెళ్ళిపోయినా అన్నమాట. కొంచెం అరే ఇష్టం వచ్చిన చదవాలి అనుకున్న స్టడీని మధ్యలోనే ఆగిపోయింది. అసలు నిజం చెప్తున్నా, నేను 3 సెమ్ములు రాసిన, 3 సెమ్ముల్లో కూడా 0 బ్యాక్లాగ్స్ అన్నమాట విత్ ఇన్ త్రిబుల్ బ్రాంచ్. సో అంతా ఉండి కూడా ఎందుకు ఆగిపోయింది అనేసి నేను కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళిపోయినా. తర్వాత ఏమైంది అంటే, సర్లే బీటెక్ అంటే అయిపోయింది, ఇంకా బీటెక్ ఒక్కటే ఉందా చదవడానికి, గ్రాడ్యుయేషన్ ఉంటే డిగ్రీ కూడా ఉంది కదా అనేసి డిగ్రీలో జాయిన్ అయిపోయాయి అన్నమాట. మన వెంకటాపురం దగ్గర డిగ్రీలో జాయిన్ అయిపోయి డిగ్రీ కంప్లీట్ చేసేసా. సో మొత్తానికైతే 3 ఇయర్స్లో డిగ్రీ అయిపోయింది. చాలామందికి డిగ్రీ అనేది కాదు, గ్రాడ్యుయేషన్ అంటే మినిమం ఎక్స్ట్రా 1 ఇయర్ పడుతుంది. బట్ కాకపోతే అట్లా లేదు, మన డిగ్రీ అయితే అయిపోయింది. ఈ గ్యాప్లో వీడియోస్ చేయొచ్చు కదా అనుకుంటే, సో కొన్ని సిచ్యువేషన్స్ మనల్ని వీడియోస్ అనే కాదు అసలు దేనికి అందుబాటులో ఉండకుండా చేస్తూ ఉంటుంది అన్నమాట. సో నాకు వచ్చిన సిచ్యువేషన్స్ వల్ల నేనైతే ఏమీ చేయలేకపోయినా, లైక్ వీడియోస్ కానీ, లైక్ గేమింగ్ ఛానల్ కూడా ఉంది, మనకు తెలిసిందే మీ అందరికీ. ఫ్రీ ఫైర్ది గేమింగ్ ఛానల్ ఉంది, తెలుగు స్క్వాడ్ FF అనేసి. సో కుదిరితే గేమ్ ఆడేటోళ్ళు దాన్ని కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అది మనం దాన్ని కూడా రన్ చేద్దాం అనుకున్నాం. బట్ కాకపోతే కొన్ని సిచ్యువేషన్స్, ఇంట్లో ప్రాబ్లమ్స్, హెల్త్ ఇష్యూస్, హాస్పిటల్ చుట్టూ అనేసి, ఇంటి దగ్గర గొడవలు, ల్యాండ్ ఇష్యూస్, నా మీద పడే నిందలు చాలా అన్నమాట. ఎందుకంటే ఇంకోటి చెప్తా మీ అందరికీ, నా డౌన్ఫాల్ని చాలామంది కోరుకుంటున్నారన్నమాట. మా సైడు, నా చుట్టుపక్కల ఉన్నోళ్ళే, నా సర్కిల్లో నాకు తెలిసిన వాళ్ళు, సొంత వాళ్ళే, నా వాళ్ళే కదా అనుకున్న చాలామంది నా డౌన్ఫాల్ని చాలా కోరుకుంటున్నారన్నమాట. అరే నేను ఏం చేసినా నాకు అర్థం కాదు. సో నేను గవర్నమెంట్కి జాబ్స్కి ట్రై చేయడం తప్ప, లేకపోతే మీ మాట వినకుండా అరే నాకు నచ్చిందే నేను చేస్తానని తప్ప, నేను ఒకటి చెప్తా గుర్తుపెట్టుకోండి. సో నిన్ను ఇంప్రెస్ చేయడానికైతే నేను పుట్టలేదు, నేను బతుకుతలేను కూడా. నేను ఇంప్రెస్ చేయాల్సిన అవసరం కూడా నాకు లేదు, ఓకేనా. నాకు ఇష్టం వచ్చిన నేను బతకడమే, అది నా లైఫ్ అంటారు, ఓకేనా. నా లైఫ్ నాకు ఎట్లా ఉండాలనేసి నాకు తెలుసు కాబట్టి నాకు నచ్చినట్టు నేను బ్రతకాలి, నాకు నచ్చిందే నేను చెయ్యాలి. నాకంటూ ఒక గోల్ పెట్టుకొని దాన్ని రీచ్ అవ్వడానికి 1,000,000 పనులు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటావు, ఎవరి మాట వినకుండా. దానికి నువ్వేదో ప్లాన్ వేసుకుని పకడ్బందీగా వీని డౌన్ఫాల్ చేసేయాలి, వీని నాశనం చేసేయాలి అనుకుంటే అది ఇంకా నీకు బర్రెగుడ్డుకి తేడా అయిందో నాకు అర్థం కావట్లేదు. సో వదిలేసే, నేనైతే వదిలేసిన. నా డౌన్ఫాల్ అయితే మీరు చూసారు, చాలామంది చూసారు, అందరు హ్యాపీగా ఉన్నారు. కొంతమంది నవ్వేటోళ్ళు నవ్వుకున్నారు, బాధపడేటోళ్ళు బాధపడ్డారు. సో నేనంటే ఏందో చాలామందికి తెలుసు. సో మన కంబ్యాక్ ఎట్లుంటుంది, మన అవకత్ ఎట్లుంటుంది, సో చూపిస్తా. కానీ కొంచెం ఓకేనా. సో నేను మళ్ళీ ఇంకో రీజన్ చెప్తా. ఇప్పుడు ఏంటి అంటే, మనం యూట్యూబ్లో మళ్ళీ రీసెంట్గా ఇప్పుడు యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేసినామంటే, సో మీ అందరికీ తెలిసిందే మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఎన్ని సంవత్సరాలు అవుతుందో. అప్పట్లో ముచ్చట్లు వచ్చినాయి, వ్లాగ్స్ వచ్చినాయి. బట్ కాకపోతే అంటే ఇంట్లో కొంచెం సపోర్ట్ లేక, బయట సపోర్ట్ లేక, మేము AK ఫ్యూచర్ థింగ్స్ అనేసి కూడా ఛానల్ పెట్టి దాంట్లో కూడా కవర్ సాంగ్స్ దిగడం, లైక్ శశిధరి తాంత్రిక ప్రయోగం అనేసి ఒక చిన్న టీజర్ అయితే అప్లోడ్ చేసినాం అన్నమాట. అది 2 ఇయర్స్ అవుతుంది అప్లోడ్ చేసి. సో అప్లోడ్ చేసినాక ఏమైంది అంటే, సో మా ఊర్లో నా మీద నెగిటివ్గా అసలు ఘోరం అంటే ఘోరంగా వచ్చేసింది అన్నమాట.
వీడు నిజంగానే ఇది చేస్తుండేమో, ఇది చేస్తాడు, వీనికి పైసలు వస్తున్నాయి, డబ్బులు వస్తున్నాయి, ఇది అవుతుంది అది అవుతుంది, వీడు నిజంగా చేతబడులు చంపుతుండేమో అని చాలామంది అన్నారు. సో దానివల్ల నేనైతే కోలుకోలేని దెబ్బ అయితే తగిలిపోయిందన్నమాట నాకు. సో నేను ఏం చెప్తున్నా అంటే ఎవరికైనా సరే మీకు తోచితే సపోర్ట్ చేయండి, లేకపోతే ఎనఫ్, మీరు చూడకండి, వదిలేయండి, అంతే తప్పు. ఒకటి చేస్తున్నావు అంటే వానికి సపోర్ట్ చేయాలి తప్ప నువ్వు వాడిని తొక్కేస్తే నీకేమొస్తుంది? నీకు ఎలాగో చేత కాదు వీడియోస్ చేయడం, చేతనైన వాడు చేస్తుంటే సపోర్ట్ చేయడం మానేసి నువ్వు ఇంకేదో చేసేసి ఏదో నేత్రానందం కోసం ఆనందపడుతూ నవ్వుకుంటుంటే అది ఏమన్నట్టు? సరే మొత్తానికి ఇదే మొత్తం ఒక ఇదిలా అయిపోతుంది. సో ఇట్లా కాకుండా కామెంట్ చేయండి, నేను మొత్తం కొంచెం కొంచెమే చెప్పుకుంటూ వచ్చా. మీకు ఫస్ట్ నుంచి ఇక్కడ నుంచి ఏడు వరకు కావాలనేసి చెప్తే నేను ఒక్కొక్క వీడియో అయితే అప్లోడ్ చేస్తాను, ఓకేనా? సో మళ్ళొకసారి అడుగుతున్నా, ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నుంచి ఖచ్చితంగా మన ఛానల్లో వీడియోస్ వస్తాయి. లవ్ యూ అండ్ యువర్ సపోర్ట్. ఇంతకుముందు ఎలా ఇచ్చారో సపోర్ట్ అనేది ఇప్పుడు కూడా అలానే ఇస్తారనుకుంటున్నా. మీ లవ్ అండ్ సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో థ్యాంక్ యూ ఆల్, లవ్ యూ ఆల్.